హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి చూద్దామండి. ఫస్ట్ మిర్రర్స్ తీసుకున్నాను, ఇవి గ్లాస్ మిర్రర్స్ అండి. నెక్స్ట్ ఇవి కుట్టుకోవడానికి విచ్చి దారం తీసుకున్నాను, రెడ్ కలర్ విచ్చి దారం. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి, బ్లూ కలర్ తీసుకున్నానండి. కాటన్ థ్రెడ్, నీడిలు. తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇది బ్లౌజెస్కి, హ్యాండ్స్కి కానీ లేదంటే నెక్ పార్ట్లో వేసుకోవడానికి పైపింగ్కి యూస్ చేస్తాం కదా, ఈ థ్రెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి, అందులో స్టిక్ చేసుకోవడానికి ఈ స్టోన్స్ తీసుకోవాలి. వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్రీన్ కలరు కుందన్స్ తీసుకున్నాను, చిన్న సైజు 0 సైజువి. తర్వాత ఇవి స్టిక్ చేసుకోవడానికి గ్లూ తీసుకోవాలి. అంతేనండి, ఈ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇంతే. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే అనుకున్నామో ఇలా గ్లూ పెట్టేసుకుని ముందుగా మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు ఇది కదలకుండా ఉంటుంది. ఇక్కడ విచ్చి దారం తీసుకున్నానండి, రెడ్ కలర్ చూపించాను కదా, ఇది నీడిల్లోకి ఎక్కించుకోవాలి. దీనికి 6 వరుసలు ఉంటుంది కదా, 6 వరుసలు తీసేసుకోవాలి. అంటే ఇంకా లైన్స్ ఏమీ విడగొట్టుకోలేదు, 6 వరుసలు ఎక్కించేసుకున్నాను. ఫస్ట్ దీనికి కట్లు వేసుకోవాలండి. మిర్రర్కి ఒక సైడ్ కార్నర్ నుంచి ఇలా పైకి తీసి దానికి ఆపోజిట్గా నీడిల్ని కిందకి దింపేసుకోవాలండి ఇలాగా. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇంకొక లైన్ వేసుకోవాలి. ఈ మిర్రర్ స్టిచ్ ఈరోజు నేను లేజీ డేజీతో వేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. ఇంతకుముందు నాట్ స్టిచ్తో వేసినప్పుడు చూశారు కదా, దానికి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ అండి. ఇలా 4 సైడ్స్ వేసేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోవాలి, అంటే ఈ మిడిల్లో నుంచి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్లు వేసుకోండి. కట్లు వేయడం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కట్లు అవి జారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు థ్రెడ్ని మళ్ళీ ఒక సైడ్ నుంచి ఇలా పైకి తీసుకుని ఈ కట్లలో నుంచి లోపలికి ఇలా తీసుకోవాలండి. వెనక్కి వైపుకి కొంచెం క్లాత్తో ఇలాగా గొలుసులాగా వేసుకోవాలండి. దీన్నే లేజీ డేజీ స్టిచ్ అంటారు. ఇది మనకి ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ కట్లలో నుంచి తీసుకోవాలి, మళ్ళీ వెనక్కి వైపుకి ఇలాగా ఒక గొలుసులాగా పడేలాగా వేసుకోవాలి. చాలా దగ్గరగా వేసుకోండి, అప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ రౌండ్ వేసేటప్పుడు అన్నీ ఒకే లైన్గా వేసుకుంటూ వెళ్ళండి ఈ గొలుసులు. నెక్స్ట్ ఈ మిర్రర్ దగ్గర లాగేటప్పుడు మాత్రం మరీ దగ్గరికి లాగేసేకండి, మళ్ళీ మిర్రర్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చూసుకుని వేసుకోండి. అంటే మిర్రర్ మీద ఎక్కువగానే ఫ్రేమ్ రౌండ్ ఎక్కువగా వచ్చేలాగా వేసుకోండి. మొత్తం ఈ రౌండ్ అంతా ఇలానే వేసేసుకోవాలి. ఇదిగోండి, చివరి వరకు వచ్చేసాం కదా, మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని ముడి వేసేసుకోవాలి. తర్వాత పైపింగ్ తాడు తీసుకోవాలండి. ఈ తాడుని మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకుని ఈ డిజైన్కి సరిపడా చూసుకుని కట్ చేసుకోవాలి ముందుగా. అంటే నేను ఇలా డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను, ముందుగా చూసుకుంటున్నాను ఎంత లెంగ్త్ కావాలి అన్నది. ఇలా చూసుకుని అప్పుడు కట్ చేసుకోండి. బ్లౌజ్ మీద ఇంకా డిజైన్స్ వేస్తాం కదా, అన్నీ ఈక్వల్గా రావాలంటే ఒకేసారి ఇలాగా ఈ తాడుని కట్ చేసుకుని ఉంచుకోండి. ఇక్కడ నేను రౌండ్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఈ మార్క్ చేసిన చోట గ్లూ పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ పైపింగ్ తాడుని అంటించేసుకోవాలి ముందుగానే. ఈ తాడు చివరి భాగాన్ని కూడా గ్లూ పెట్టుకుని ఇలా అంటించుకోవాలి, అప్పుడు ఇవి పైకి లెగకుండా ఉంటాయి. ఇది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి, అప్పుడు 8 వరుసలు అవుతుంది కదా, అలా తీసుకుని చివరిని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క నుంచి స్టార్ట్ చేసుకుందాం. అంటే ఈ థ్రెడ్ బయటికి కనిపించకుండా ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. మగ్గం ముక్కలో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తాం కదండి,
ఇలాగ థ్రెడ్ కనిపించకుండా అలానే ఇది కూడా వేసుకోవాలి. ఇదిగోండి హాఫ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇది చివరి వరకు వచ్చేసింది కదా. ఇక్కడ ఈ థ్రెడ్ కనిపించకుండా అంటే చివరి వరకు వచ్చేసాం కదా, ఎక్కడ స్టార్ట్ చేసామనేది తెలియకుండా ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇది చూసారా, ఈ ఎండింగ్లో కూడా అసలు మొత్తం కవర్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్తో ఇలా లైన్స్ వేస్తున్నాను వైట్ పెన్సిల్ యూజ్ చేసి. ఇక్కడ లేజీ డైజీ వేస్తున్నానండి. అంటే ఏమీ లేదు, ఒక గొలుసు వేసుకోవడమే ఈ లైన్ వరకు, అంతే సింపుల్గా. ఈ చివరి నుంచి కిందకి దింపేసుకుని మళ్ళీ పక్కన ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, అలానే కంటిన్యూగా గొలుసులు వేసేసుకోవడమే. దీన్ని లేజీ డైజీ స్టిచ్ అంటారండి. ఇలానే మొత్తం రౌండ్ అంతా వేసేసుకోవాలి ఈ లేజీ డైజీ స్టిచ్తో. ఇదిగోండి ఇలా వేసేసాను కదా. తర్వాత గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకోవాలి. ఈ కుందన్స్ స్టిక్ చేసుకుందాం. ఇక్కడ స్టిచ్ వేసాను కదండి, ఈ స్టిచ్ వేసిన మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్లూ పెట్టుకోవాలి డాట్స్ కింద. ఈ డాట్స్ మీద ఈ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ రింగ్స్ తీసుకోవాలండి, జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి. ఈ రింగ్స్ని ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, ఈ మిడిల్లో ఇక్కడ గ్లూ పెట్టుకుని ఇవి 2 స్టిక్ చేసుకుంటున్నాను. ఇది కుట్టేసుకోవాలండి కాటన్ థ్రెడ్తో. నేను 2 వరుసల దారం నీడిల్లోకి ఎక్కించుకొని ఈ రెండింటిని కుట్టేసుకుంటున్నాను ముందుగానే. మీరు ఇవి ఆరిపోయిన తర్వాత కుట్టుకోండి. నేను ఇక్కడ ఆరకుండానే కుట్టేస్తున్నాను. అటు ఇటు టాకాలు వేసేసుకోవాలి. అప్పుడు ఇవి కదలకుండా ఉంటాయి, వాషింగ్లో పోకుండా ఉంటాయి, లేదంటే ఊడిపోతాయండి. ఇవి కుట్టేసిన తర్వాత ఈ జ్యువెలరీ స్టోన్స్ అవి స్టిక్ చేసుకోవాలి. ఇందులో గ్లూ నింపుకొని ఇందులో స్టిక్ చేసుకోవాలి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.